బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయ టెండర్లలో అధికారుల మాయాజలం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జీఎస్టీ డబ్బులు వసూళ్లపై ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. టెండర్ ద్వారా షాపులు దక్కించుకున్న వారు 18% జీఎస్టీ కట్టాల్సి ఉంది. దాదాపుగా 50 నుంచి 60 లక్షలు జీఎస్టీ డబ్బులను దుకాణ యజమానులు చెల్లించాల్సి ఉంది. అయితే టెండర్లు పూర్తయి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ జీఎస్టీ వసూలను అధికారులు పూర్తి చేయలేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఫోన్లో అరుణ్. దీపిక, ఏదైతే నిర్మల్ జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయ టెండర్లో అయితే మాయాజాలం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే అధికారులు ఇప్పటికే టెండర్ ద్వారా షాపులు దక్కించుకున్న వారు 18% జీఎస్టీ కట్టాలి. దాదాపుగా 50 నుంచి 60 లక్షల జీఎస్టీ డబ్బులు దుకాణ యాజమాన్యులు చెల్లించాల్సి ఉంటుంది. ఆలయ పరిధిలో టెండర్లు పూర్తయి నెల రోజులు గడుస్తున్నాయి. ఇప్పటికీ జీఎస్టీ పనులు అయితే పూర్తి చేయలేదు. ఇందులో అధికారులు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. జీఎస్టీ వసూల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సూపరింటెండెంట్ ఇప్పటికైతే మెమో జారీ చేశారు. ఏదైతే బాసర అమ్మవారి విషయంలో ఇంతకు ముందు కూడా ఇదే విధంగా నిర్లక్ష్యాలు అయితే చోటు చేసుకున్న సంఘటనలు అయితే మనకు తెలిసిందే. ఇప్పటి వరకు అయితే ఏదైతే అంటే దగ్గర 18% జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉంటే 50 నుంచి 60 లక్షల రూపాయలు ఏదైతే అమ్మవారి ఉండికి అదనంగా వచ్చేది. కానీ యాజమాన్యులు జీఎస్టీ సంబంధించిన డబ్బులు దుకాణ యాజమాన్యాలు మరి వాళ్ళు చెల్లించలేదా, ఇంకేదన్నా లేదంటే అధికారులకు యాజమాన్యాల మధ్య ఏదన్నా డీల్ అనేది కుదిరిందా అనేది కోణంలో అయితే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. మొత్తంగా చూసుకున్నట్టయితే దీని ద్వారా ఆలయ ఉండికి రావాల్సిన 50 నుంచి 60 లక్షలు అయితే 50 నష్టపోయినట్టయితే మనకు ఈ విషయంలో అయితే కనపడుతుంది. జీఎస్టీ చెల్లించని వారికి నోటీసులు ఇప్పటికే ఇచ్చామని ఆలయ ఈవో విజయరామారావు చెబుతున్నప్పటికీ ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందని పలువురు మాత్రం అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అరుణ్.